నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, గుళ్ళకి వెళ్తున్నాము, దర్శనాలు చేసుకుంటున్నాము, ఎక్కడెక్కడ చెప్పినప్పటికీ వెళ్తున్నాము, కానీ మా కోరికలు మాత్రం తీర్చట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వినపడుతూ ఉంటాయి మాటలు. మనసుకు కష్టం అనిపిస్తుంది. అసలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయన తీర్చని కోరిక అంటూ ఏది ఉండదు. అవును, అది ఎంతో మందికి అనుభవాలు ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి అనుభవాలు ఉన్నాయి. అది కూడా తెలిసిందే. మొక్కు తీర్చుకుని మొక్కుల అంటే వడ్డీ కాసులు మొక్కులు గనక సమర్పిస్తే చాలా త్వరితగతిన మన కోరికలు అనేది తీరుస్తూ ఉంటారు. అలా ఇంకేమైనా దేవాలయాలు ఉన్నాయా చాలా త్వరితగతిన మన కోరికలు తీర్చేటటువంటి దేవాలయాలు? ఇప్పుడు మనకి అనుకున్నట్టుగా అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎలా అనుకుంటున్నాం అంటే వడ్డీ కాసులు వాడండి నీకు చెల్లిస్తేనే మనకి అని కాదు. నిజంగా ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నామో కోరికలన్నీ నెరవేరడం అనేది జరుగుతుంది. ఏదైనా మనకి పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, ధర్మబద్ధమైన కోరిక. అయితే నేను ఈ మధ్యన అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం అనుకోవచ్చు, ఎందుకు ఒకసారి మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు. ఇదివరకు ఎప్పుడో కాస్త ఒక 4 ఏళ్ళు కాదు, ఒక 6 ఏళ్ళు అవుతుందేమో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ అసలు బెంగళూరులో మనం చుట్టుపక్కల ఏముంటాయి అని చూసుకుంటాం కదా. చూసినప్పుడు అక్కడ నాకు ఎవరో ఒకళ్ళు చెప్పారు, నిమిషాంబిక అమ్మవారు అని చెప్పి. నిమిషాంబిక అమ్మవారు, అది ఏమిటి పేరు భలే విచిత్రంగా ఉంది. మనం మామూలుగా అయితే భువనేశ్వరి అమ్మవారనో లేకపోతే అక్కడ చాముండేశ్వరి అమ్మవారనో ఇలా రకరకాల. నిమిషాంబిక అమ్మవారు ఏంటి అని అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం నిజంగా మనస్ఫూర్తిగా మనకి ఏదైతే బాధ ఉందో ఆ కోరికను కానీ మనం అడిగితే నిమిషాల్లో తీరుస్తుంది. ఆవిడని చూస్తే కూడా నిజంగా అసలు ఆవిడ మొహం చూసి ఎంత అందంగా ఉంటుందంటే అసలు నాకైతే చాలా ఆనందం వేసింది. దాని తర్వాత మేము ఫ్యామిలీ వెళ్ళాం, చాలా బాగుంది. అయితే నేనైతే ఏదైతే అనుకుని వెళ్ళానో ఆ కోరిక మాత్రం నిజంగా అది నిమిషాలనే చెప్పొచ్చా. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కోరిక తీరిందా? కోరిక ఇంచగా అప్పుడు అనిపించింది, అంటే మనిషి ఆశాజీవి అంటాడు కదా, అరే చిన్న కోరికే కోరుకున్నాను ఉండే బాగుండేమో అంటే నా మనసుకి అట్లా అనిపించింది. అంటే అది పవర్ అంటే ఆవిడది. అక్కడ ఆవిడని మనం ఏమి ఈవిడ ఇంత పవర్ ఉంది అని ఆవిడ మనం ఏం పరీక్షించడం టెస్ట్ చేయడం కాదు. నిజంగా ఆ కోరిక ఆవిడ చాలా నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది. అలా నేను ఒక 2-3 అడగడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అక్కడ కొద్దిగా శ్రీచక్రం కూడా ఉంటుంది అమ్మవారి దగ్గర. ఆ శ్రీచక్రానికి పూజ చేయించుకుని ఆ కావేరీ నదీ తీరంలో ఉంటుంది. ఆ కావేరీ నదీ తీరంలో స్నానం చేసి వచ్చి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ మనకి ఏమైనా డబ్బు ఉండి చేసుకోగలిగితే విశేషమైన పూజలు, లేకపోతే కానీ ఆ యొక్క ఆలయ గర్భంలో కూర్చుని అంటే మనకి ఆ ప్రాంగణంలో కూర్చుని, గర్భాలయంలో మనం ఎట్లానూ కూర్చొనివ్వరు, చుట్టుపక్కల కానీ కూర్చుని సౌందర్యలహరి పారాయణ చేసుకుంటే అమ్మవారి దగ్గర కూర్చుని, ఆ నిమిషాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని సౌందర్యలహరి పారాయణ చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ అనేది కనపడుతుంది. అంటే అది పారాయణ చేసినా చెయ్యకపోయినా కూడా మన కోరిక నెరవేరుతుంది. కానీ చేస్తే మాత్రం తప్పకుండా ఇంకా రెట్టింపు మనకి అదే అంటారే ఫలితం ఉంటుంది. మనకి మూక పంచసతి చెప్పినప్పుడు మనకి మూక శంకరులకి ఎలా అమ్మవారి వచ్చి పెడితే తీసుకొచ్చి తాంబూల పెడిచి వచ్చి నోట్లో పెడితే ఆయన 500 శ్లోకాలు అనర్గళంగా చదువుతారు. అలా మనం ఈ నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో కూర్చుని కానీ సౌందర్యలహరి కావచ్చు, అది చదువుకోలేని వాళ్ళ లలిత పారాయణ కావచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు ఈ మూక పంచసతే కావచ్చు, ఏవైనా సరే మనకి శంకర విచిత్రమైన ఏది చదివినా కూడా మనకి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ, అసలు ఈ నిమిషాంబిక అమ్మవారు ఎవరు అని కానీ చూసుకుంటే ఈవిడ మనకి సాక్షాత్తు పార్వతీదేవి అని కానీ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ వీటికి అంటే ఈ నిమిషాంబ అమ్మవారి యొక్క దేవాలయానికి కూడా మనకి చిన్న చిన్న కథ రూపంలో అంటే వాళ్ళకి చరిత్ర ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. అంటే ఇది శ్రీరంగం క్షేత్రానికి కొద్దిగా దగ్గరలో ఉంటుంది ఈ నిమిషాంబ అమ్మవారిది. ఈవిడ పార్వతీదేవి యొక్క
అంశతో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గజాం అనే గ్రామాన్ని దాంట్లో అక్కడ ఈ చిన్న పల్లెటూరు అనమాట. ఈ చిన్న పల్లెటూరులో ఈ యొక్క నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయం. అయితే పూర్వం ముక్తకుడు అనే ఒక ఋషి అనే ఆయన ఉండేవాట. ఆయన సాక్షాత్తు శివుడు అంశ. ఈయన లోక కళ్యాణార్థం కళ్యాణం చేద్దామని చెప్పి మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ లోక కళ్యాణార్థం యాగం మొదలుపెట్టాడో సహజమేగా, మనం అన్ని పురాణాల్లో చదువుకున్న ఎవరు లోక కళ్యాణార్థం మొదలుపెట్టినా ముందర రాక్షసులు వస్తారు ధ్వంసం చేయడానికి. అలా రాక్షసులు వస్తే ఈయన పాపం ఎంతో ప్రయత్నించాట. ఈ ఋషి ప్రయత్నించినా కూడా ఆయన వల్ల కాకపోతే అప్పుడు ఆ అమ్మవారు ఈ యజ్ఞగుండంలోంచి అమ్మవారు వచ్చి అంటే ఇప్పుడు మనకి దాక్షాయణిగా ఆవిడ ఎలా వచ్చింది అలాగా ఈవిడ కూడా యజ్ఞగుండంలోంచి వచ్చి ఆ యొక్క రాక్షసులను వధించి ఈ యాగం సంపూర్ణ అవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈయన తలుచుకోగానే ఆవిడ యజ్ఞగుండం నుంచి వచ్చిందో కాబట్టి ఈవిడ తక్షణం అనుకున్న కోరికలు అంటే నిమిషంలో మనం అనుకున్న కోరికలు ఈవిడ తీరుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, నిమిషం అంటే కనురప్పేసి, నిమిషం కూడా అంటే ఇలా మనం కనురప్పేసి తెచ్చే లోపు క్షణమాత్రంలో మనకి ఈ కోరికలను తీర్చడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విశేషంగా కూడా మనకు చెప్పేది ఏంటంటే, మనకి ఈ అమ్మవారి ఇక్కడ ఆలయంలో ముఖ్యంగా అమ్మవారికి మనం ప్రతి చోట శ్రీచక్రార్చనలు, కుంకుమ పూజలు, అభిషేకాలు ఇవి మనకి ప్రతి చోట అమ్మవారి దగ్గర జరిగేవి. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారికి సమర్పించే గాజులు దండ, నిమ్మకాయలు ఇలాంటివి అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమర్పించినవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పూజా మందిరంలో ఈ గాజులు, నిమ్మకాయలు, అమ్మవారికి వేసిన దండలు, పూల దండలు ఉంటాయి కదా, ఇవన్నీ వేసి ఉంచుకోవడం వల్ల వాళ్ళకి శుభం కలుగుతుంది అనే ఒక నమ్మకం అనేది అక్కడున్న ప్రాంత ప్రజలకి, దాని తదనంతరం అక్కడికి వెళ్ళిన నాలాంటి వాళ్ళకి బాగా నమ్మకం కుదిరింది. అద్భుతం. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ బలి ఆహారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి ప్రతి ఆలయానికి కూడా మనకి చివరిలో బలి పీఠాలని ఉంటాయి. మనకి ప్రసాద పెట్టడం అనేది జరుగుతుంది. అంటే బలి అంటే వేరేగా ఆలోచిస్తారు కానీ మనం బలి ఆహారం అని ఇస్తాం. అందుకనే ప్రతిరోజు కూడా ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఆ రోజుకి మనకి సమాప్తం అయిన తర్వాత మనకి ఎర్రటి అన్నంలో కాస్త కుంకుమ కలిపి మనకి 8 దిక్కుల్లా కూడా మనకి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రావడం అనేది జరుగుతుంది. అక్కడ బలి ఆహారాన్ని పెడతారు అక్కడ. అందుకని అలాగే ఇక్కడ కూడా ఈ ఆలయంలో కూడా బలి ఆహారం అని పెట్టి దేనికోసం పెడతారు అంటే కాకుల కోసం పెడతారు. ఆ పూజారి వచ్చి ఆ బలి ఆహారాన్ని పీఠం మీద ఆహారాన్ని పెట్టి వెళ్ళిపోయి గంట కొడతారట. ఆ కొట్టిన గంట చప్పుడుకి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కాకులు వచ్చి అక్కడ ఆ ఆహారాన్ని తిని వెళ్తాయి. కాబట్టి అక్కడ విశేషం అంటే మామూలుగా మనకి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళలో మనకి ఇలా ఉన్నా కూడా అంటే ఇప్పుడు అంత పార్వతీదేవి అంశతో ఉన్న ఆవిడే నిమిషాంబ అమ్మవారు అనుకున్నప్పుడు మరి అక్కడ ఏదో విశేషం ఉండాలి కదా. అక్కడ విశేషం లేకుండా ఇంకా ఎట్లా ఉంటుంది. కాబట్టి ఆ కాకులన్నీ వచ్చి ఆ యొక్క ఆహారాన్ని తినడం అనేది జరుగుతుంది. అలాగే ఈవిడ యొక్క నిమిషంలో ఆవిడ యొక్క యజ్ఞగుండం నుంచి వచ్చి ఆ యొక్క యాగాన్ని సంపూర్ణం చేయడం ఆ యొక్క లోక కళ్యాణార్థం జరిగింది. కాబట్టి ఇక్కడ వెళ్ళి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల యొక్క కోరికల్ని ఆ యొక్క నిమిషాంబిక అమ్మవారు నిమిషాల్లో కోరికల్ని తీర్చగలుగుతుంది అని చెప్తారు. అయితే ప్రధానంగా ఇక్కడ మన ఆలయాలు ఇక్కడ మైసూరుకు దగ్గరగా ఇక్కడ మనం చూసుకున్నా కూడా ఈ గంజాం అనే దాంట్లో చూసుకున్నా కూడా మిగిలిన వాటిల్లో కూడా అంటే ఇప్పుడు మనకి తిరుపతి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కానీ మిగతా చోట్ల కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ప్రతి చోట హైదరాబాద్ లో ఉందా? హైదరాబాద్ లో మనకి బంజారా హిల్స్ లో ఉంది. నిమిషాంబిక అమ్మవారు ఉంది అక్కడ. కానీ బెంగళూరులో అక్కడ శేషంగా స్థల మహిమ కూడా ఉంటుంది కాబట్టి బెంగళూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుని, ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడైనా దర్శించుకుని అమ్మ అక్కడికి కూడా వచ్చే భాగ్యం కలిగించు. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ మామూలుగా ఎక్కడైనా అమ్మవారు ఒకటే, ఎందుకంటే ప్రతిష్ఠించేటప్పుడు కింద ఉంటాయి కాబట్టి మహిమ ఒకటే. కానీ అంటే స్థల పురాణం కావేరీ నదీ తీరంలో అమ్మవారు మనం అందరం కూడా ఆవిడ బిడ్డలమే కాబట్టి బిడ్డల యొక్క కోరికల తల్లి చల్లగా తీర్చడం అనేది జరుగుతుంది. చాలా చక్కగా వివరించారక్క. తప్పకుండా బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.